మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి వచ్చింది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం మీద ఆయన అర్హుడేనా? ఆయన చేయగలరా? మీరేమనుకుంటున్నారు? సమర్థత, నాయకత్వ లక్షణం ఉన్నటువంటి యువనేత మన లోకేష్ గారిని ఎన్నుకోవటం సమంజసంగా ఉందండి వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఎందుకంటే ఆయన గతంలో పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయి ఎక్కడైతే ఓడిపోయాడో ఆ ప్రాంతంలోని వాళ్ళ జన ప్రభంజనంతో దాదాపు 90,000 మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చిన నియోజకవర్గాలు 3వ నియోజకవర్గంగా మంగళగిరిని నిలిపాడండి. మరి కష్టపడి ప్రయత్నం చేస్తూ అందరినీ కలుపుకొని వెళ్ళటం వల్లే వాళ్ళ ఆ క్రెడిట్ దక్కిందండి. అలాగే నియోజకవర్గంగా ఏ విధంగా శాసనసభ్యుడిగా గెలిచాడో వాళ్ళ పార్టీలో కూడా అనూహ్యమైన మార్పులు తీసుకొస్తూ యువ రక్తాన్ని పార్టీలో గత 83 నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులతో సమానంగా వాళ్ళ పార్టీలో యువ రక్తాన్ని తీసుకొచ్చి పార్టీకి సమన్యాయం చేకూర్చి దాంట్లో ముందుండి గెలిపిస్తారని, పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.